హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఫస్ట్ ఎన్సీఆర్టీ బేసిక్స్ కోసము యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ ఆస్పిరెంట్స్ కోసము ఎన్సీఆర్టీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. సో అందులో భాగంగా పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లో క్లాస్ 11కి సంబంధించి సో చాప్టర్ 2 గురించి చూడబోతున్నాం. సో రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లో మెయిన్గా మనం ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ గురించి చూద్దాము. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్ చూస్తే, సో కాన్స్టిట్యూషన్ అంటే సో ఫస్ట్ చాప్టర్లో మనం డిఫరెంట్ వేరే ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చూసాం, లైక్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. వీటి యొక్క రిలేషన్షిప్, వాటి యొక్క కంపోజిషన్ మాత్రమే కాదని. సో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ సెట్స్ లిమిట్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఎన్షూర్స్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ పర్సన్స్ ఎంజాయ్ సర్టన్ రైట్స్. సో ప్రతి సిటిజన్ కూడా సర్టన్ రైట్స్ని, ఒక బేసిక్ రైట్స్ని ఎంజాయ్ చేయడానికి సో గవర్నమెంట్ సో ఆ రైట్స్ని వైలేట్ చేయకుండా సర్టన్ లిమిట్స్ అనేది గవర్నమెంట్ యొక్క పవర్స్ పైన కాన్స్టిట్యూషన్ అనే డాక్యుమెంట్ లిమిట్ చేస్తుంది అనమాట, గవర్నమెంట్ పవర్ సో యాక్ట్ చేయకున్నట్ల. సో ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎన్షూర్ చేస్తూ, అంటే డెమోక్రటిక్గా ఎన్షూర్ చేస్తూ సర్టన్ రైట్స్ అనేది సిటిజన్స్కి అనేది ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మనకి యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ అనేది చాలా, ఈ డెఫినేషన్ అనేది చాలాసార్లు అడిగారనమాట. సో వాట్స్ డెమోక్రటిక్ సిస్టమ్ ఏంటంటే, సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ సెట్స్ లిమిట్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో లిమిట్ పైన లిమిటెడ్ గవర్నమెంట్ విత్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థీమ్. So in this chapter we shall study about the fundamental rights contained in the Indian Constitution. So Indian Constitution లో ఉన్న మన ఫండమెంటల్ రైట్స్ గురించి సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేస్తుంది. అలాగే ఆ లిమిట్స్, ఆ ఫండమెంటల్ రైట్స్ యొక్క లిమిట్స్ కూడా పార్ట్ 3లో ఉంటాయి. అలాగే 6 డికేడ్స్ నుంచి ఫండమెంటల్ రైట్స్ అంటే, సో స్కోప్ ఆఫ్ ఫండమెంటల్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత నుంచి ఆ ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ ఎలా చేంజ్ అయింది, అలాగే ఎక్స్పాన్షన్ జరిగిందా లేకపోతే రిమూవల్ ఏమైనా ఫండమెంటల్ రైట్స్, అన్నీ కూడా ఈ చాప్టర్లో చూద్దాం మనము. సో ఈ చాప్టర్ మొత్తం చదివిన తర్వాత మనకి తెలిసేది ఏంటంటే, సో వేరియస్ ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి, అలాగే హౌ దీస్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్. సో ఈ రైట్స్ని ఎలా ప్రొటెక్షన్ జరగడం జరిగింది. అలాగే జ్యుడిషియరీ యొక్క రోల్, ఈ రైట్స్ అంటే ప్రొటెక్టింగ్ రైట్స్, ఇంటర్ప్రిటింగ్ రైట్స్లో జ్యుడిషియరీ రోల్ ఏంటి అని, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఇవన్నీ తెలుస్తుంది మనకి ఈ చాప్టర్ చదివిన తర్వాత. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఎన్సీఆర్టీస్ వీడియోస్ అన్నీ కూడా నాట్ ఓన్లీ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సైన్స్ సంబంధించి అలాగే అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మిగతా ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్స్ చూస్తే మనకి రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే హక్కులు, అందరికీ ప్రజలకి హక్కులు ఎందుకు అవసరమో చూస్తే, సో మనకి 1982లో ఏషియన్ గేమ్స్ అనేది జరిగింది. సో గవర్నమెంట్ అప్పుడు కొంతమంది కాంట్రాక్టర్స్ని ఎంగేజ్ చేసింది అనమాట. సో ఈ కాంట్రాక్టర్స్ కొంత ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. సో వాళ్ళు పూర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అంటే వాళ్ళు చాలా పూర్ అనమాట. సో వాళ్ళకి ఇచ్చిన అమౌంట్తో వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట. సో చాలా పూర్ పీపుల్ పెట్టుకోవడం వల్ల సో వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. సో ఇది ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడా ఫ్లైఓవర్స్, స్టేడియమ్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట ఆ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. సో దీస్ వర్కర్స్ వర్ కెప్ట్ ఇన్ పూర్ వర్కింగ్ కండిషన్, వర్ పే లెస్ దాన్ ద మినిమం వేజెస్. సో మినిమం వేజెస్ కంటే తక్కువగా పే చేశారు. అలాగే పూర్ వర్కింగ్ కండిషన్స్లో, చాలా డేంజరస్ వర్కింగ్ కండిషన్స్లో వర్క్ అనేది అలాట్ చేయడం జరిగింది అనమాట. గవర్నమెంట్ డిసైడ్ చేసిన దానికంటే కూలీ ఎంప్లాయ్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు వాళ్ళకి. సో దీనికి ఒక టీమ్ ఆఫ్ సోషల్ సైంటిస్ట్ స్టడీ చేశారనమాట వాళ్ళ పూర్ కండిషన్ని. సో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో వాళ్ళు ఏం ఆర్గ్యూ చేశారంటే, ఎంప్లాయింగ్ ఏ పర్సన్ టు వర్క్ ఫర్ లెస్ దాన్ మినిమం ప్రిస్క్రైబ్డ్ వేజ్ అమౌంట్స్ టు ఏ బెగార్ ఆర్ ఫోర్స్డ్ లేబర్. సో గవర్నమెంట్ ప్రిఫర్ చేసిన మినిమం వేజ్ కంటే తక్కువలో వాళ్ళని లేబర్గా పెట్టుకుంటే సో అది వెట్టి చాకరి కిందకే వస్తుంది, అంటే ఫోర్స్డ్ లేబర్, అంటే బలవంతంగా ఫోర్స్డ్ లేబర్ కింద బేగర్ కిందకి వస్తుందని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. సో ఇది ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ వైలేట్ చేయడమే. ఏ ఫండమెంటల్ రైట్ అంటే ఫండమెంటల్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో వాళ్ళ వర్క్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ రీసోర్సెస్ లేకున్నట్ల తక్కువ శాలరీ ఇవ్వడం. సో వాళ్ళకి అది ఎక్స్ప్లాయిటేషన్, హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి సో ఫండమెంటల్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద వాళ్ళ రైట్, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని ఆర్గ్యూ చేశారనమాట సోషల్ సైంటిస్ట్ టీమ్
కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసిన వాళ్ళే. సో నెక్స్ట్ కోర్ట్ యాక్సెప్టెడ్ దిస్ ప్లీ అండ్ డైరెక్ట్ ద గవర్నమెంట్ టు ఎన్షూర్ దట్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ గెట్ ద ప్రిస్క్రైబ్డ్ వేజెస్ ఫర్ దేర్ వర్క్. సో గవర్నమెంట్ ఈ ప్లీని యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందనమాట. సో ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం వేజెస్ అందేటట్టుగా చూడాలని, అలాగే వాళ్ళకి గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేయాలని, డైరెక్ట్ చేయాలని కాంట్రాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్. సో నెక్స్ట్ ఇంకొక కేస్ స్టడీ చూస్తే మచాల్ లాంగ్ అనే ఆయన సో 23లో అరెస్ట్ అయ్యాడనమాట. హీ వాజ్ అరెస్టెడ్ 23 at the age of 23. సో ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ చుబిరి విలేజ్ ఆఫ్ మరుగాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. సో అస్సాంలో మరిగాన్ డిస్ట్రిక్ట్లో చుబ్రి విలేజ్కి సంబంధించిన వ్యక్తి అయినా. సో మచల్ వాజ్ చార్జ్డ్ ఆఫ్ కాజింగ్ గ్రీవియస్ ఇంజురీస్. సో గ్రీవియస్ ఇంజురీస్ కలగజేశాడని ఛార్జ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత హీ వాజ్ ఫౌండ్ మెంటలీ టూ అన్స్టేబుల్ టు స్టాండ్ ట్రయల్ అండ్ వాజ్ సెంటర్ అండర్ ఏ ట్రయల్ టు లోక్ప్రియా గోపీనాథ్ బార్డోలి మెంటల్ హాస్పిటల్ ఇన్ తేజ్పూర్ ఫర్ ట్రీట్మెంట్. సో అరెస్ట్ చేసిన తర్వాత సో ఆయన మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నాడు. సో అంటే పిచ్చి పట్టిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి సో ఆయన స్టాండ్ ట్రయల్కి అనర్హులు అనమాట. సో కోర్టు ఏం చేసింది, సో అండర్ ట్రయల్లో ఉన్న వ్యక్తిని మనకి మెంటల్ హాస్పిటల్కి పంపించింది, తేజ్పూర్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసము. సో ట్రీట్మెంట్కి పంపిస్తే సో తర్వాత 1967లోన సో డాక్టర్స్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ జైలుకి అథారిటీస్కి రాశారనమాట. సో 1967 1996లో కూడా రాశారనమాట. హీ వాజ్ ఫిట్ టు స్టాండ్ ట్రయల్, అంటే తనకున్న మెంటల్ అన్స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది. సో ఆయన ట్రయల్కి అంటే సో క్రైమ్ చేశాడా లేదా అని అక్యూజ్ చేసిన ఛార్జెస్కి ఆయన చేశాడా లేదా అనే దానికి స్టాండ్ ట్రయల్కి అసలు కోర్టులో ట్రయల్కి ఫిట్ అని 1967లోనూ 1996లోనూ కూడా డాక్టర్స్ రాశారు. బట్ నో వన్ పేడ్ ఎనీ అటెన్షన్. సో ఎవరు కూడా పట్టించుకోలేదన్నమాట. మచల్ లాంగ్ రిమైన్డ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. సో మచల్ లాంగ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ July 2005. హీ వాజ్ 77 దెన్. సో 23 years ఆఫ్ ఏజ్లో అరెస్ట్ చేస్తే 77 years అప్పుడు రిలీజ్ అయ్యాడనమాట. ఆల్మోస్ట్ 54 years అంతా కూడా కస్టడీలోనే ఉన్నాడు. సో అసలు ట్రయలే వినలేదనమాట, అసలు కోర్టులో కేసే వినలేదు. సో తను నేరం చేశాడా లేదా అని సో ఇలా 54 years జైల్లోనే మగ్గిపోయాడు, కస్టడీలోనే. హీ వాస్ ఫ్రీడ్ వెన్ ఏ టీమ్ అపాయింటెడ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇంటర్వ్యూన్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ అండర్ ట్రయల్స్ ఇన్ ద స్టేట్. సో అండర్ ట్రయల్స్ స్టేట్ పైన ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఇన్వెస్టిగేషన్ చేసిందన్నమాట. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సో ఈయన కేసు రెడీ చేసి అప్పుడు రిలీజ్ చేశారు, కానీ లేకపోతే ఆయన ఎవరు పట్టించుకునే వాళ్ళేమో కాదు. సో ట్రయలే రాలేకుండా ఉండేదేమో. సో ఈ విధంగా ఒక వ్యక్తి కూడా తన రైట్ అనేది వైలేషన్ అనేది జరిగింది. సో మచల్ సెంటర్ లైఫ్ వాజ్ వేస్టెడ్ బికాజ్ ఏ ప్రాపర్ ట్రయల్ అగైనెస్ట్ హిమ్ నెవర్ టుక్ ప్లేస్. సో ఆయనకు ప్రాపర్ ట్రయల్ అనేది ఎప్పుడు జరగలేదు. సో మనకి అవర్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ఎవరీ సిటిజన్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది, సో హక్కు ఉంటుంది బతకడానికి, అలాగే లిబర్టీగా ఉండడానికి. సో దిస్ మీన్స్ దట్ ఎవ్రీ సిటిజన్ మస్ట్ హ్యావ్ ద రైట్ టు ఫెయిర్ అండ్ స్పీడీ ట్రయల్. సో దాంట్లో భాగంగానే ఈ రైట్ టు లైఫ్లో భాగంగానే రైట్ టు ఫెయిర్ అండ్ స్పీడీ ట్రయల్. సో ఫెయిర్గా అంటే బయాస్ లేని ఒక ఫెయిర్ ట్రయల్, అలాగే స్పీడీ ట్రయల్ అనేది వాళ్ళకి రైట్గా ఉంటుంది. సో మచల్స్ కేసు ఏం చేస్తుందంటే ఇక్కడ మచల్ కేసులో వాట్ హ్యాపెన్స్ వెన్ రైట్స్ గ్యారెంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ నాట్ అవైలబుల్ ఇన్ ప్రాక్టీస్. సో మచల్స్ కేసులో ఈ రైట్ అనేది వైలేట్ అయిపోయింది. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనే ఫండమెంటల్ రైట్ మచల్స్ లాంగ్ కేసులో వైలేట్ అయింది అనమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఫస్ట్ ఇన్సిడెన్స్ ఫస్ట్ వర్కర్స్ మినిమం వేజెస్ ప్రొవైడ్ ఆ కేసులో rights are widely provided in the constitution, but it was challenged in the court. As a result, workers could get what due to them in the form of their rightful wages. The constitutional guarantee of the right against exploitation ensured injustice to these workers. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి వాళ్ళకి మినిమం వేజెస్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. సో దాని ద్వారా సోషల్ సైంటిస్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం ద్వారా కోర్టు గవర్నమెంట్ ఆర్డర్ చేసింది సో కాంట్రాక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వమని, సో మినిమం వేజెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని. సో ఈ విధంగా వాళ్ళకి జస్టిస్ అనేది దొరికింది. నెక్స్ట్ బిల్ ఆఫ్ రైట్స్ చూస్తే, సో బిల్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటంటే సో సర్టెన్ రైట్స్ అనేది ఉంటాయన్నమాట. కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ చేస్తూ ఒక లిస్ట్ ఆఫ్ రైట్స్ మెన్షన్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ బిల్ ఆఫ్ రైట్స్. సో కాన్స్టిట్యూషన్లో ఒక లిస్ట్ మెన్షన్ చేసి అది కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రొటెక్షన్ జరిగితే దాన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. సో మనకి పైన మనం 2 కేస్ స్టడీస్ చూస్తాం. ఒకటి
ఫోర్స్ లేబర్ ద్వారా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫోర్స్ లేబర్ అనేది చేయించుకుంటున్నారని, ఇంకొకటి అండర్ ట్రైల్ స్పీడీ ట్రైల్ అనేది లాంగ్గా ఉండింది, ఒకటి మచాలా లాంగ్ కేసులో. సో ఈ 2 కేసెస్లో మనకి ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి రైట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అలాగే వాటి రైట్స్ ఉండడమే కాదు, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో వాటి ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం కూడా ఇంపార్టెంట్ అని. సో ఈ డెమోక్రసీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఇండివిజువల్స్ హ్యావ్ సర్టెన్ రైట్స్ అండ్ దట్ గవర్నమెంట్ ఆల్వేస్ రికగ్నైజ్ దీస్ రైట్స్. సో ఒక ప్రజాస్వామ్యం అంటే సో ప్రజలకి, సో ఎవ్రీ ఇండివిజువల్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సర్టెన్ రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఉండాలి అని మెన్షన్ చేసాం. దెర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫెన్ ఏ ప్రాక్టీస్ ఇన్ మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ టు లిస్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి సర్టెన్ రైట్స్ ఉండాలని చెప్పాం కదా. సో ఈ రైట్స్ని ప్రతి కంట్రీలో కూడా, డెమోక్రటిక్ కంట్రీలో సో సర్టెన్ లిస్ట్ ఆఫ్ రైట్స్ సిటిజన్స్కి ఏమేమి రైట్స్ ఉన్నాయని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ లిస్ట్ ఆఫ్ రైట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటాయో, అలాగే వాటిని కాన్స్టిట్యూషన్ చేత ప్రొటెక్షన్ చేయబడుతుందో దాన్ని మనం బిల్ ఆఫ్ రైట్స్ అంటాం. So a Bill of Rights prohibits government from thus acting against the rights of the individuals and ensures a remedy in case there is a violation of these rights. So Bill of Rights అంటే గవర్నమెంట్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. సో ఆ రైట్స్కి అగెనిస్ట్గా యాక్ట్ చేయకూడదు, ఇండివిజువల్కి రైట్స్ యొక్క అగెనిస్ట్గా. అలాగే ఒకవేళ సో ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయంటే వాటికి రెమెడీ ఏంటో కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ ద్వారా వైలేట్ అయినప్పుడు కోర్ట్ అనేది డైరెక్షన్స్ అనేది ఇస్తుంది. So from whom does a constitution protect the rights of the individual? So the rights of a person may be threatened by another person or private organization. In such a situation the individual would need to the protection of the government. So ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఒక గవర్నమెంట్ కానీ, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ, లేదంటే ఒక పర్సన్ ద్వారా కానీ, ద్వారా కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేషన్ అనేది జరగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఒక ఇండివిజువల్ ఈ రైట్స్ యొక్క నీడ్ అనేది, ఈ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది అవసరం అవుతుంది గవర్నమెంట్ చేత. సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ సో ఇక్కడ గవర్నమెంట్ సో ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం అవసరం అవుతుంది. సో ఇంకో హ్యాండ్లో ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ అంటే జ్యుడిషియరీ కూడా సో వాటి ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఎలా అంటే, ఎగ్జాంపుల్కి పార్లమెంట్లో పర్టికులర్ ప్లేస్లో డ్యామ్ కన్స్ట్రక్షన్స్కి బిల్ పాస్ చేస్తే, సో అక్కడ ఆ బిల్ పాస్ చేసిన డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో సో థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ అన్నీ కూడా నీటి మునిగే ఛాన్స్ ఉంది. సో అక్కడ వాళ్ళకి రైట్ టు లైఫ్ అనే రైట్ వైలేట్ అవుతుంది, సర్వైవల్ అనేది రైట్ వైలేట్ అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా రీహాబిలిట్ చేయకపోతే, సో ఆ ప్లేసెస్ నుంచి వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేసెస్లో వాళ్ళ ల్యాండ్ పోతుంది, వాళ్ళ హౌసెస్ అన్నీ పోతుంటాయి కాబట్టి సో వాళ్ళకి కరెక్ట్గా రీలొకేట్ చేసి రీహాబిలిటేట్ చేయకపోతే వాళ్ళ రైట్స్ వైలేట్ అయినట్టు. అంటే ఇక్కడ కూడా జ్యుడిషియరీస్ లైక్ జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అండ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, వీటి ఆర్గన్స్ కూడా వాటి ఫంక్షన్ చేస్తున్నప్పుడు సో కొన్ని రైట్స్ ఆఫ్ ద పర్సన్ వైలేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ వాటి గురించి చూద్దాము. సో మనకి ఫండమెంటల్ రైట్స్ కావాలని ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడే మనం మన కొన్ని ఫండమెంటల్ రైట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్స్ గురించి మనం రియలైజ్ అయినాం. సో మనకి కొన్ని ఇండివిజువల్స్కి రైట్స్ కావాలి ఫ్రీడమ్ మూమెంట్లో అని ఫైట్ చేసాం బ్రిటిషర్స్ నుంచి రైట్స్ కావాలని. అప్పటి నుంచి ఆ ఐడియా అనేది ఉంది. తర్వాత మోతీలాల్ నెహ్రూ కమిటీ డిమాండ్ చేసిందనమాట, ఒక బిల్ ఆఫ్ రైట్స్ మాకు కావాలి అని 1928లో. తర్వాత న్యాచురల్గానే సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ తయారు చేసుకునేటప్పుడు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది ఆటోమేటిక్గా వేరే డిస్కషన్ లేకున్నట్ల సో ఈ రైట్స్ని అంటే బిల్ ఆఫ్ రైట్స్ అనేది ఉండాలా లేదా అనే 2 ఒపీనియన్స్ లేకున్నట్ట కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారనమాట. సో the constitution listed the rights that would be specially protected and called them fundamental rights. సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన రైట్స్ స్పెషల్గా ప్రొటెక్షన్ చేయబడుతుంది. సో వాటినే ఫండమెంటల్ రైట్స్ అంటాము మనం. సో ద వర్డ్ ఫండమెంటల్ సజెస్ట్ దట్ దీస్ రైట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ దట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ సపరేట్లీ లిస్టెడ్ దెమ్ అండ్ మేడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దర్ ప్రొటెక్షన్. సో వీటిని ఫండమెంటల్ అనేది ఎందుకు అంటున్నామంటే కాన్స్టిట్యూషన్ సపరేట్గా లిస్ట్ చేసింది వాటిని, అలాగే వాటికి ప్రొటెక్షన్ కోసం కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఎన్షూర్స్ దట్ దే ఆర్ నాట్ వైలేటెడ్ బై ద గవర్నమెంట్. సో కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ యొక్క గ్యారంటీర్ అనమాట. సో ఎవ్రీ ఇండివిజువల్కి ఫండమెంటల్ రైట్స్ యొక్క గ్యారంటీర్
కాన్స్టిట్యూషన్. సో అందుకే సో కాన్స్టిట్యూషన్లో వీటిని ఫండమెంటల్ రైట్స్ అంటాము. ఏ యొక్క వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కాకుండా గవర్నమెంట్ చేత కానీ, ఒక ఇండివిజువల్ చేత కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేత కానీ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ అనేది చేస్తుందన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రైట్స్ అవైలబుల్ టు అస్. సో మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటు మిగతా రైట్స్ ఉన్నాయి. లైక్ లీగల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ఆర్డినరీ లా. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. సో ఫండమెంటల్ రైట్స్ ఏమో కాన్స్టిట్యూషన్ చేత ప్రొటెక్షన్ చేయకపోతే, మామూలు లీగల్ రైట్స్ అన్నీ కూడా ఆర్డినరీ లా చేత ప్రొటెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆర్డినరీ రైట్స్ మే బి చేంజ్డ్ బై ద లెజిస్లేచర్ బై ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్, బట్ ఏ ఫండమెంటల్ రైట్ మే ఓన్లీ బి చేంజ్డ్ బై అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో మనకి లీగల్ రైట్స్ అన్నీ కూడా జస్ట్ ఆర్డినరీ లా ద్వారా చేంజ్ చేయొచ్చు సింపుల్ మెజారిటీతోన. సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ రైట్స్ మాత్రము సో స్పెషల్ మెజారిటీ అనేది అవసరం అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి అవసరం అవుతుంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో బిసైడ్స్ దిస్, నో ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ కెన్ యాక్ట్ ఇన్ ఎ మేనర్ దట్ వైలేట్స్ దెమ్. సో మన గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఆర్గన్ కూడా వాటిని వైలేట్ చేయడానికి లేదనమాట. సో మనం ఈ చాప్టర్లో జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫ్రమ్ వైలేషన్ బై ద యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి జ్యుడిషియరీకి రైట్స్ ఉంటాయన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ చేయడానికి ఇండివిజువల్కి. సో ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ యాక్షన్ కెన్ బి డిక్లేర్డ్ ఇల్లీగల్ బై ద జ్యుడిషియరీ ఇఫ్ దీస్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిస్ట్రిక్ట్ దెమ్ ఇన్ అన్రీజనబుల్ మేనర్. సో ఒక రీజనబుల్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది అందరికీ ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్కి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. రీజనబుల్గా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లేకున్నట్టు అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్తో, అంటే సో రీజన్ లేకున్నట్లా సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కానీ లెజిస్లేటివ్ యాక్షన్స్ కానీ యాక్ట్ అయితే సో జ్యుడిషియరీ వీటిని ఇల్లీగల్గా డిక్లేర్ చేస్తుంది అనమాట. సో గవర్నమెంట్ కెన్ పుట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎక్సైజ్ ఆఫ్ అవర్ ఫండమెంటల్. సో గవర్నమెంట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని ఫండమెంటల్ రైట్స్ పైన పెట్టచ్చు అనమాట. సో చెక్ యువర్ ప్రోగ్రెస్, కంపేర్ ద రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ద బిల్ ఆఫ్ రైట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో మనకి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్లో చూస్తే మనకి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఇనాగ్రేట్ ఇన్ డిసెంబర్ 1996. సో డిసెంబర్ 1996లో ఇది వన్ ఆఫ్ ద న్యూ కాన్స్టిట్యూషన్. 1996లో కాన్స్టిట్యూషన్ అనేది కంపోజ్ చేశారనమాట. సో ఇది సౌత్ ఆఫ్రికాలో అక్కడ అపార్థైడ్ మూమెంట్ జరిగిందనమాట. సో అపార్థైడ్ మూమెంట్ జరిగిన తర్వాత సో అక్కడ గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయింది. సో ఆ గవర్నమెంట్ డిసాల్వ్ అయిన తర్వాత సివిల్ వార్ థ్రెట్ తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు కాబట్టి సో దీనికి కూడా చాలా ప్రామినెన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ సే దట్ బిల్ ఆఫ్ రైట్స్ ఈజ్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ సౌత్ ఆఫ్రికా. It forbids discrimination on the grounds of race, gender, pregnancy, marital status, ethnic or social origin, color, age, disability, religion, conscience, belief, culture, language and birth. So డిస్క్రిమినేషన్ కూడా సో ఎటువంటి వివక్ష అనేది చూపించకూడదు. సో రేస్కి సంబంధించి జెండర్, ప్రెగ్నెన్సీ, మ్యారిటల్ స్టేటస్, ఎథనిక్ ఆర్ సోషల్ ఒరిజిన్, కలర్, ఏజ్, డిసేబిలిటీ, రిలీజియన్, కన్సెన్స్, బిలీఫ్, కల్చర్, లాంగ్వేజ్, బర్త్ ఇవన్నీ కూడా సో వీటన్నిటిపైన ఏటిపైన డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు బేస్ చేసి. అలాగే ఇట్ గ్రాంట్స్ పర్హాప్స్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ రైట్స్ టు ద సిటిజన్స్. ఏ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఎన్ఫోర్సెస్ ద రైట్స్ ఎన్స్టెండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఒక స్పెషల్ కోర్ట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన కోర్ట్స్ని వైలేట్ అయితే సో వాటిని డీల్ చేయడానికి. సమ్ ఆఫ్ ద రైట్స్ ఇంక్లూడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇంక్లూడ్. సో ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసిన రైట్స్. సో రైట్ టు డిగ్నిటీ, సో ప్రతి ఒక్కరికి గౌరవంగా బతకడానికి హక్కు ఉంది. అలాగే రైట్ టు ప్రైవసీ, సో వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్ అన్నిటికి కూడా ప్రొటెక్షన్ అనేది ఉండేటట్టు ఆ రైట్ టు ప్రైవసీ ఉంటుంది. అలాగే రైట్ టు ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్, సో వాళ్ళకి కూలి పనులకు కూడా ఆ అమౌంట్ అనేది కూడా ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కోసం ఫేర్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అలాగే వర్కింగ్ కండిషన్స్ కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది. అలాగే రైట్ టు హెల్త్ ఎన్విరాన్మెంట్ అండ్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, హెల్త్ ఎన్విరాన్మెంట్ కూడా హక్కు ఉంది వాళ్ళకి. అలాగే రైట్ టు అడిక్వేట్ హౌసింగ్, సో వాళ్ళకి మినిమం బేసిక్ అఫోర్డబుల్ హౌస్ అనేది రైట్ అని ఉంది. అలాగే రైట్ టు హెల్త్ కేర్, ఫుడ్, వాటర్ అండ్ సోషల్ సెక్యూరిటీ, సో ఫుడ్, హెల్త్ కేర్, సోషల్ సెక్యూరిటీ కూడా రైట్. నెక్స్ట్ చిల్డ్రన్స్ రైట్స్ ఉన్నాయి. అలాగే రైట్ టు బేసిక్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. రైట్ టు కల్చరల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్, రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఫండమెంటల్ రైటే. సో ఇవి మీరు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ రైట్స్, సో సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ రెండు చెక్ చేసి రెండు కాన్స్టిట్యూషన్లో కామన్ ఏముంది, అలాగే
అవైలబుల్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బట్ నాట్ ఇన్ ఇండియన్, ఇవన్నీ కూడా మీరు ప్రోగ్రెస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీ, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ చూస్తే మనకి రైట్ టు ఈక్వాలిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్, దీస్ ఆర్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. సో ఇవి ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇచ్చారన్నమాట రెండు. సో వీటిని కన్సిడర్ చేసి సో ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది ఇన్వాల్వ్ అయిందా లేదా అని చూడాలి. సో స్వదేశ్ కుమార్ చూసాం. సో స్వదేశ్ కుమార్ విలేజ్కి వెళ్ళాడనమాట, తన సొంత విలేజ్కి. సో తన పక్కన తన ఫ్రెండ్ ఉన్నాడు. సో దే డిసైడ్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అట్ ద విలేజ్ రోడ్ సైడ్ హోటల్. సో విలేజ్ పక్కన ఉన్న రోడ్ సైడ్ హోటల్లో టీ తాగాలని డిసైడ్ అయినారు. సో వాళ్ళు షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి న్యూ స్వదేశ్ కుమార్, సో స్వదేశ్ కుమార్ ముందే తెలుసు అనమాట షాప్ కీపర్కి, బట్ ఆస్క్డ్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ టు నో హిస్ క్యాస్ట్. సో వాళ్ళ ఫ్రెండ్ నేమ్ అడిగాడు అనమాట వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. సో దాని తర్వాత ఆఫ్టర్ దిస్ షాప్ కీపర్ సర్వ్ టీ టు స్వదేశ్ కుమార్ అని నైస్ మగ్. సో స్వదేశ్ కుమార్కి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ కూడా తెలుసు. పక్కన వాళ్ళ ఫ్రెండ్ పేరు వాళ్ళ పేరు అడిగి వాళ్ళ పేరు ద్వారా క్యాస్ట్ తెలుసుకొని స్వదేశ్ కుమార్కి ఏమో నైస్ కప్ మగ్గులో కాఫీ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. కానీ పక్కన స్వదేశ్ కుమార్ ఫ్రెండ్కి మాత్రము ఎర్తన్ కప్లో ఇచ్చాడనమాట, బికాస్ హీ వాజ్ ఏ దళితుడని. సో ఆయనకి మట్టి పాత్రలో టీ పోసి ఇచ్చాడు, స్వదేశ్ కుమార్కి మాత్రం నైస్ మగ్గులో పోసిచ్చాడు. ఇంకో కేసులో చూస్తే అన్ ఆర్డర్ ఈజ్ సర్వ్డ్ ఫర్ ద 4 న్యూస్ రీడర్స్ ఆఫ్ ఎ టెలివిజన్ ఛానల్ దట్ దే వుడ్ నో లాంగర్ రీడ్ ద న్యూస్ ఆన్ స్క్రీన్, దే ఆర్ ఆల్ ఉమెన్. సో 4 ఉమెన్స్కి, సో న్యూస్ రీడర్స్ వాళ్ళు ఒక టెలివిజన్ ఛానల్లో వాళ్ళకి న్యూస్ స్క్రీన్ పైన చదవడానికి లేదని ఆర్డర్ సర్వ్ చేశారనమాట. సో ద రీజన్ గివెన్ ఈజ్ దట్ దే ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45. సో వాళ్ళకి ఎందుకు తీసేశారని రీజన్ ఇస్తే వాళ్ళకి 45 కంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి తీసేసామని వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తారు. ద 2 మేల్ న్యూస్ రీడర్స్ అబౌవ్ ద సేమ్ ఏజ్ ఆర్ నాట్ బ్యాడ్ ఫ్రమ్ ద ప్రెజెంటింగ్ న్యూస్. సో 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందని తీసేశారు. అలాగే మేల్స్లో కూడా 2 న్యూస్ రీడర్స్కి 45 కంటే ఏజ్ ఎక్కువ ఉంది, సో వాళ్ళని తీసేయలేదు. సో ఇది డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇక్కడ వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అయింది. ఇక్కడ కూడా దళితుడని, సో ఆయనకి వేరే కప్లో స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చి స్వదేశ్ కుమార్కి, కానీ దళితుడికి మాత్రము మట్టి పాత్రలో పోసిచ్చాడు. ఇక్కడ కూడా ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఇక్కడ కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ అయింది. సో మనకి ఒకసారి ఫండమెంటల్ రైట్స్ చూస్తే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది పార్ట్ 3లో. సో ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఉంటుంది. సో చట్టం ముందు అందరూ సమానమే, అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కూడా ఉంటాయి అందరికీ. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఎవరిని కూడా వివక్ష అనేది చూపించకూడదు. సో రిలీజన్ అని, క్యాస్ట్ పైన, రేస్ పైన, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ చాలా రిలీజియన్ అంటే అందరికి తెలిసిందే హిందూ, ముస్లిం అలా అని. సో ఇక్కడ రేస్ అంటే జాతి వివక్ష అనమాట, నల్లళ్ళు, తెల్లోళ్ళు అని. మనకి హ్యూమన్ రేసెస్ ఉన్నాయి, ద్రవిడియన్ అని, కాకోజాయిడ్ అని, మొంగలాయిడ్ అని. సో మనకి అలా రేసెస్ పైన నిగ్రాయిడ్ అని, సౌత్ ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు కాబట్టి నిగ్రాయిడ్ అని అంటారు వాళ్ళు. సో వాళ్ళ అలాగా జాతి వివక్ష అనేది చూపించకూడదు. నెక్స్ట్ క్యాస్ట్ తెలిసిందే, సో దళితులని, హయ్యర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అని అలా చూపించకూడదు, డిస్క్రిమినేషన్. అలాగే సెక్స్ ఆడమగా తేడాలు చూపించకూడదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టిన స్థలం వెళ్ళే ప్లేస్ పైన కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. అలాగే ఈక్వల్ యాక్సెస్ టు షాప్స్, సో అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి, షాప్స్కి, హోటల్స్కి, వెల్స్కి, ట్యాంక్స్, బాతింగ్ గార్డ్స్, రోడ్స్. సో అందరికీ కూడా ఈక్వల్ యాక్సెస్ ఉండాలి, అదే రైట్ టు ఈక్వాలిటీ. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, సో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసేటప్పుడు సో ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళకి బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, క్యాస్ట్ పైన ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది జాబ్కి అప్లై చేసుకోవడానికి. సో అబాలిషన్ ఆఫ్ అన్టాచబిలిటీ, అంటరానితనముని అబాలిష్ చేయడం. అలాగే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ కూడా అబాలిష్ చేయడం ఉంటుంది. అంటే రాజా, మహారాజా లాంటి టైటిల్స్ కూడా ఉండవు పేర్ల ముందు. సో అందరు కూడా రైట్ అనేది ఉంటుంది ఈక్వల్గా ఉండడానికి. నెక్స్ట్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్. సో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ మనకి దీని కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్ యూనియన్స్, మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ ఫర్ అఫెన్సెస్. అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేస్. ఇవన్నీ కూడా రైట్ టు ఫ్రీడమ్ కిందకే వస్తాయి.
నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, సో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, సో హ్యూమన్ బీయింగ్స్ ట్రాఫికింగ్ అలాగే ఫోర్స్ లేబర్ కూడా ప్రొహిబిట్ చేయడము, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డస్ జాబ్స్ ఇన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డస్ జాబ్స్, అలాగే చైల్డ్ లేబర్ని కూడా ప్రొహిబిట్ చేయడము హజార్డస్ ప్లేస్లో. సో ఇది కూడా మెయిన్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కింద ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజన్, సో వాళ్ళు ఫ్రీగా ప్రొఫెస్ చేయాలన్నమాట, మాది ఏ రిలీజన్ అని వాళ్ళు చెప్పొచ్చు, అలాగే ప్రాక్టీస్ చేయొచ్చు దాన్ని, అలాగే ప్రొపగేట్ చేయొచ్చు, అంటే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ రిలీజన్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, వాళ్ళ రిలీజియస్ అఫైర్స్ మేనేజ్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ టు పే ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. నెక్స్ట్ ఫ్రీడమ్ టు అటెండ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చూస్తే రైట్ టు మూవ్ టు ద కోర్ట్స్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఆర్డర్స్ ఆర్ రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్, ఇవన్నీ కూడా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద వస్తుంది. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లియర్ డిస్క్రిమినేషన్ ఇన్ వన్ స్టేట్ ఇస్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. సో మనము రైట్ టు ఈక్వాలిటీ కింద చూస్తే 2 కేసెస్ చూసాం, ఒకటి స్వదేశ్ కుమార్ది, ఒకటి టెలివిజన్ ఛానల్లో ఉమెన్ని బయాస్ చేసి తీసేశారు. సో ఇక్కడ మనం 2 కేసెస్లో క్లియర్ డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది, ఒకటేమో క్యాస్ట్ బేసిస్ పైన, ఇంకోటేమో జెండర్ బేసిస్ పైన డిస్క్రిమినేషన్ అని ఉంది. సో ఇది రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే tries to do away with such and other discrimination. It provides for equal access to public places like shops, hotels, places of entertainment, wells, bars and gates of place. సో అందరికీ సమాన హక్కులు ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, అందరికీ యాక్సెస్ ఉంటుంది, షాప్స్కి పోవడానికి, హోటల్స్ పోవడానికి, టెంపుల్స్ పోవడానికి, అలాగే వెల్స్కి, బాతింగ్ గార్డ్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ అన్నిటికి కూడా ఈక్వల్గా ఉంటుంది, ప్లేసెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి. సో అందరికీ యాక్సెస్ ఉంటుంది, ఎవరిని లోపలికి రాణించము, సో పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళ లోపలికి ఎంట్రీ అవ్వలేదండి, అలాంటిది ఏం లేదనమాట. సో అందరూ రైట్ టు ఈక్వాలిటీ కిందకే వస్తారు. సో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో దెర్ కెనాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ద యాక్సెస్ ఆఫ్ గ్రౌండ్స్ ఓన్లీ ఆన్ రిలీజన్, అలాగే రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ పైన కూడా ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. అలాగే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. సో ద రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అవర్ సొసైటీ డినైస్ ప్రాక్టీస్ ఈక్వల్ యాక్సెస్ ఇన్ పాస్ట్. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట్లో సో ఈ అందరికీ కూడా ఈక్వల్ యాక్సెస్ ఉండేది కాదు, అన్టచబిలిటీ అనేది ఇంకా ఉండేది అనమాట. సో ఆ అన్టచబిలిటీ ఈక్వల్ యాక్సెస్ ఉండేది కాదు. దళితుల్ని ఇప్పటికీ కొన్ని చోట్లలో కొన్ని గుళ్ళలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, దేవుణ్ణి కూడా చూడనిచ్చేవాళ్ళు కాదు, అలా ఉండేది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చిన తర్వాత ఇదంతా తగ్గుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఇస్ వన్ ఆఫ్ ద క్రూడెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో సమానత్వానికి అంటరానితనం అనేది ఒక క్రూడెస్ట్ మేనిఫెస్టేషన్స్ అనమాట. సో దిస్ హ్యాస్ బీన్ అబాలిష్ అండర్ ద రైట్ టు ఈక్వాలిటీ. సో అంటరానితనం అనేది రైట్ టు ఈక్వాలిటీ ద్వారా రూపుమాపాము. ద సేమ్ రైట్ ఆల్సో ప్రొవైడ్స్ ద స్టేట్ షెల్ కన్ఫర్ నో టైటిల్ అనే పర్సన్ ఎక్సెప్ట్ దోస్ హూ దెమ్సెల్వ్స్ ఇన్ మిలిటరీ అకాడమిక్ ఫీల్డ్. సో మిలిటరీలోను అలాగే అకాడమిక్ ఫీల్డ్లోను అంటే చదువుకొని వచ్చిన తర్వాత వచ్చే టైటిల్స్ తప్ప రాజా, మహారాజా అని, సామ్రాట్ అని అలా పేర్లు ముందు ఉండకూడదు అనమాట, సుల్తాన్ అని. సో ఇలాంటి టైటిల్స్ అన్నీ కూడా అబాలిష్ చేసాం, ఎందుకంటే అందరూ ఈక్వల్ అని రైట్ టు ఈక్వాలిటీ కింద. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ స్ట్రైవ్స్ టు మేక్ ఇండియా టు డెమోక్రసీ బై ఎన్ష్యూరింగ్ ఏ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ డిగ్నిటీ అండ్ స్టేటస్ అమంగ్ ఆల్ సిటిజన్స్. సో వాళ్ళ అందరి సిటిజన్స్ అందరికీ కూడా సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే డిగ్నిటీ, ఈక్వాలిటీ ఆఫ్ డిగ్నిటీ అండ్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఇండియన్ యొక్క టు డెమోక్రసీ. నెక్స్ట్ ప్రియంబల్ని మీరు చదివారా? సో హ్యావ్ యూ రీడ్ ద ప్రియంబల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? సో హౌ డస్ ఇట్ డిస్క్రైబ్స్ ఈక్వాలిటీ? సో యూ విల్ ఫైండ్ దట్ ప్రియంబల్ మెన్షన్ 2 things, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. Equality of status and equality of opportunity. So equality of opportunity means that all sections of society enjoy equal opportunities, but in a society there were various kinds of inequalities. So preamble లో మెన్షన్ చేసినట్టు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఉంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే సో అందరికీ కూడా సమాన ఆపర్చునిటీస్కి ఈక్వల్ ఆపర్చునిటీసే ఉంటాయి అన్నమాట సొసైటీలో. కానీ మన సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉన్నాయన్నమాట. సో ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ క్లారిఫైస్ దట్ గవర్నమెంట్ కెన్ ఇంప్లిమెంట్ స్పెషల్ స్కీమ్స్ అండ్ మెజర్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద కండిషన్స్ ఆఫ్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. పర్టికులర్గా సర్టన్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే ఉమెన్, సోషల్ అండ్ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అలాగే చిల్డ్రన్కి కూడా వాళ్ళకి స్పెషల్ స్కీమ్స్ అనేది పెట్టొచ్చు అనమాట. స్పెషల్ మెజర్స్ కూడా వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెట్టొచ్చు.
కానీ యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ ఇన్ అడ్మిషన్స్. You would have wondered why there are reservations if you follow the principle of equality. In fact, Article 14, Class 4 of the Constitution explicitly clarifies that policy like reservation will not seen as a violation of right to equality. సో రిజర్వేషన్స్ అనేది రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేయదనమాట. ఇఫ్ యూ సీ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. సో మన కాన్స్టిట్యూషన్ మనము తయారు చేసుకున్న ఫ్రీడమ్ వచ్చినప్పుడు చాలా సర్టెన్ సెక్షన్స్ అంతా కూడా ఎస్సీ ఎస్టీస్ బీసీస్ అంతా కూడా బ్యాక్వర్డ్ ఉన్నారు. సో రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ట్రూ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ రైట్ టు ఈక్వాలిటీకి ఉండాలంటే సో వెనకబడిన వర్గాలను కూడా వాళ్ళని ముందుకు తీసుకురావాలి. వాళ్ళు డెవలప్ కాకపోతే వాళ్ళు ఇంకా వెనకబడిపోతారు. సో వాళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందుకే మనకి ఆర్టికల్ 16 క్లాస్ 4 కింద ఈ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన రైట్ టు ఈక్వాలిటీ వైలేషన్ కిందకి రాదు అని మెన్షన్ చేసింది అనమాట. నెక్స్ట్ యు ఆర్ ద జడ్జ్. సో ఇక్కడ ఇచ్చారన్నమాట. ఒక కేస్ స్టడీలో చూస్తే సో యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ పోస్ట్ కార్డ్ ఫ్రమ్ హడిబంధు హూ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ మెంబర్ ఆఫ్ ద దళిత్ కమ్యూనిటీ ఇన్ ప్యూరి డిస్ట్రిక్ట్ ఒడిశా. సో ఒడిశాలో దళిత్ కమ్యూనిటీకి సంబంధించి ఒక వ్యక్తి చేత మీకు పోస్ట్ కార్డ్ అనేది వచ్చింది. సో దాంట్లో మెన్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ రిఫ్యూజ్ టు ఫాలో ఏ కస్టమ్ దట్ రిక్వైర్డ్ దెమ్ టు వాష్ ద ఫీట్ ఆఫ్ ద గ్రూమ్ అండ్ గెస్ట్ ఆఫ్ ద అప్పర్ క్యాస్ట్ డ్యూరింగ్ మ్యారేజ్ సెరమనీస్. సో వాళ్ళ కష్టం ఏముండేదంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళలో లోయర్ క్యాస్ట్ వాళ్ళ కాళ్ళు కడగాలి అనేది ఉండదన్నమాట. సో వీళ్ళు రెఫ్యూజ్ చేస్తారనమాట ఈ కస్టమ్ని, మెన్ అంతా కూడా కమ్యూనిటీకి సంబంధించి దళిత్ కమ్యూనిటీకి సంబంధించి. సో వాళ్ళు తిరిగి రివెంజ్ 4 women ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ వర్ బీటెన్ అప్ అండ్ అనదర్ వాజ్ ప్యారేడ్ నేక్డ్. సో వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ పగబట్టి వాళ్ళని 4 ఉమెన్ని కొట్టారు. వాళ్ళకి దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కొట్టారు. అలాగే ఒక ఉమెన్ని నగ్నంగా తిప్పారనమాట. సో ద పోస్ట్ కార్డ్ రైటర్ సేస్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు ద కస్టమరీస్ ఆఫ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ మెన్ క్లియర్లీ ద లెఫ్ట్ ఓవర్స్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఫీస్ట్ అండ్ వాష్ యుటెన్సిల్స్. సో ఆ రాసిన వ్యక్తి ఏం చెప్పాడంటే మా కమ్యూనిటీలో ఇప్పుడు ప్రజెంట్ చిల్డ్రన్ అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ కాళ్ళు కడగడానికి ఇష్టపడట్లేదు. అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళలో మిగిలేసిన ఫుడ్ని తినడానికి వాళ్ళ సామాన్లు పాత్రలు వంట పాత్రలు కడగడానికి కూడా సో వాళ్ళు ఇష్టాన్ని చూపించట్లేదని రాశాడనమాట. అస్యూమింగ్ దట్ ద ఫ్యాక్ట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్, యూ హ్యావ్ టు డిసైడ్ డస్ దిస్ కేస్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వాట్ వుడ్ హ్యావ్ ఆర్డర్ ద గవర్నమెంట్ టు డూ ఇన్ దిస్ కేస్. సో మీరు ఈ కేసులో జడ్జిగా ఉంటే ఒకవేళ ఇక్కడ ఏ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని మీరు అనుకుంటున్నారు, అలాగే సో గవర్నమెంట్కి ఏం ఆర్డర్ పాస్ చేస్తారు జడ్జిగా మీరు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ మనకి కమ్యూనిటీ పైన దళిత్ కమ్యూనిటీ అని చెప్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది. అంటే రైట్ టు ఈక్వాలిటీ వైలేషన్ జరిగింది, అంటే రైట్ టు ఈక్వాలిటీ అనే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది. సో గవర్నమెంట్ పాస్ చేయాలి. సో లోయర్ క్యాస్ట్ దళిత్ కమ్యూనిటీ కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది వాళ్ళపైన పెట్టమని చెప్పాలి. అలాగే సో ఉమెన్ని కూడా జెండర్ డిస్క్రిమినేషన్ జరిగిస్తారు కాబట్టి సో వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ అనేది మళ్ళీ తిరిగి వాళ్ళ రివెంజ్గా ఎటువంటి చర్యలు తీసుకోకున్నట్లు కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరగాలి. సో ఇది జడ్జిగా మీరు ఇచ్చే ఇన్ కేస్ జడ్జి ఉంటే ఇలా ఇవ్వాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఏ ఒక్క వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ లిబర్టీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్లో ఎస్టాబ్లిష్ లా ప్రకారం తప్ప సో ప్రతి వ్యక్తికి కూడా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ చూస్తే మనకి ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ ఆర్ ద 2 rights that are most essential to democracy. సో డెమోక్రసీకి ఈక్వాలిటీ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు థింక్ ఆఫ్ వన్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ద అదర్. సో ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ లేకుంటే ఒకదాని గురించి ఒకటి ఆలోచించడం కష్టపడుతుంది అనమాట. సో లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్ అండ్ యాక్షన్. సో లిబర్టీ అంటే స్వేచ్ఛగా ఆలోచించడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే యాక్షన్స్ చేయడానికి కూడా దాన్ని లిబర్టీ అంటాం. హౌవెవర్ ఇట్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు ఎనీథింగ్ దట్ వన్ డిజైర్స్ ఆర్ లైక్స్. సో లిబర్టీ అంటే మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని కాదు. సో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో వాళ్ళు వేరే వాళ్ళని తిట్టకూడదు, వేరే వాళ్ళని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అలాగే నేషనల్ సెక్యూరిటీకి థ్రెటన్ అయ్యేటట్టు కూడా వాళ్ళు యాక్షన్స్ చేయకూడదు. ఇఫ్ దట్ వర్ పర్మిటెడ్ దెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ నాట్ వేల్ టు ఎంజాయ్ దర్ ఫ్రీడమ్. ఒకవేళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఇస్తే, సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తే ద్వారా వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ కూడా వైలేట్ అవుతుంది. సో దేర్ ఫర్ ఫ్రీడమ్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఎవ్రీ పర్సన్ విల్ ఎంజాయ్ అవర్ ఫ్రీడమ్ వితౌట్ థ్రెటనింగ్ ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్ అండ్ వితౌట్ ఎండరింగ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ అంటే సో వాళ్ళకి ఫ్రీడంగా వాళ్ళు చేయొచ్చు, కానీ సో వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ థ్రెటన్ అవ్వకూడదు, వేరే వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు వైలేట్ చేయకూడదు. అలాగే లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ సిచ్యువేషన్ని కూడా వాళ్ళు వైలేట్ చేయకున్నట్లా ఉంటే ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ చూస్తే, సో ద ఫర్మస్ట్ రైట్ అమాంగ్స్ రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనాలిటీ. సో రైట్ టు ఫ్రీడమ్లో మనకి ఫస్ట్ ఈ రైట్ ఉంది ఆర్టికల్ 21 ప్రకారం. నో సిటిజన్ కెన్ బి డినైడ్ హిస్ ఆర్ లైఫ్ ఎక్సెప్ట్ బై ప్రొసీజర్ యాజ్ laid down under the law. Similarly, no one can be denied his or her personal liberty. So that means no one can be arrested without being told the grounds of such an arrest. సో పర్సనల్ లిబర్టీ కింద వైలేట్ అయ్యే ఛాన్స్ లేదనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారంటే సో ఆ వ్యక్తి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పాలి. సో ఒకవేళ ఇఫ్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ పర్సన్ డిఫెండ్ చేసుకోవడానికి లాయర్ అనేది లాయర్ని పని చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. అలాగే పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లోపల పక్కన ఉన్న దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్లో కోర్టులో హాజరుపరచాలి. సో ద మెజిస్ట్రేట్ హూ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ విల్ డిసైడ్ వెదర్ ద అరెస్ట్ ఈజ్ జస్టిఫైడ్ ఆర్ నాట్. సో ఈ మెజిస్ట్రేట్ జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తి, పోలీస్కి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి సో అరెస్ట్ చేసిన విధానము జస్టిఫై అయిందా లేదా అని సో ఆయన డిసైడ్ చేస్తారనమాట. సో ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ చేస్తారని ఆయన డిసైడ్ చేస్తారు. So this right is not just confined to a guarantee against taking away an individual's life, but has wider application. Various judgments of Supreme Court have expanded the scope of right. So ఈ రైట్ అనేది జస్ట్ ఇండివిజువల్ లైఫ్ యొక్క ఇండివిజువల్ దిస్ రైట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు గ్యారంటీ అగైన్స్ టేకింగ్ ఆఫ్ ఇన్ ఇండివిజువల్ లైఫ్. సో ఈ రైట్ అనేది సో పర్సనల్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఇండివిజువల్ యొక్క లైఫ్ కోసం మాత్రమే ఇది కన్ఫైన్ అయిన లేదు, దీనికి వైడర్ అప్లికేషన్ ఉంది. లైక్ వేరే జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూస్తే మనకి ఈ స్కోప్ ఆఫ్ రైట్ని ఇంక్రీజ్ చేశారనమాట. సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ రైట్ ఆల్సో ఇంక్లూడ్ రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. సో రైట్ టు లైఫ్ అనేది సో హ్యూమన్ డిగ్నిటీతో గౌరవంగా బతికే రైట్ కూడా ఎక్స్పాండ్ అయిందనమాట. అలాగే ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్, అలాగే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకున్నట్ల వాళ్ళకి ఫ్రీ వదిలేసే. అలాగే ది కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ రైట్ టు షెల్టర్ అండ్ లైవ్లీహుడ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్ ద రైట్ టు లైఫ్. సో రైట్ టు లైఫ్ కింద రైట్ టు షెల్టర్ ఉంది, అలాగే రైట్ టు లైవ్లీహుడ్ కూడా ఉంది. అలాగే బికాస్ నో పర్సన్ కెన్ లీవ్ వితౌట్ ద మీన్స్ ఆఫ్ లివింగ్, దట్ ఈస్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో రైట్ టు లైఫ్ అనేది సో ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో సో ఆర్టికల్ 21 అనేది ఆప్షన్స్లో ఉంటే కరెక్ట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కింద. సో రీసెంట్గా రైట్ టు లైఫ్ కింద రైట్ టు హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని కేరళ కోర్టు సో మెన్షన్ చేసింది. సో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా రైట్ టు లైఫ్ కిందకి వస్తుంది అని చెప్పి. సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఎప్పుడూ ఉంటుంది రైట్ టు లైఫ్ అనేది. అలాగే రైట్ టు ప్రైవసీ అనేది కూడా రైట్ టు లైఫ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చూస్తే మనకి డిటెన్షన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్, ఇంకోటి ప్యూనిటివ్ డిటెన్షన్ అని. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే సో ఏదైనా పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరగకముందే సో ఒక వ్యక్తిని డిటెన్ చేయడం అంటే అరెస్ట్ చేయడము, సో అది ప్రివెంటివ్ డిటెన్షన్. అలాగే ప్యూనిటివ్ డిటెన్షన్ అయితే ఒక ఇష్యూ అయిన తర్వాత, ఒక లా అండర్ సిచ్యువేషన్ ఏదైనా ధర్నా కానీ పెద్ద గొడవలు కానీ కమ్యూనిటీ క్లాసెస్ జరిగిన తర్వాత పర్సన్ని డిటెన్షన్ చేస్తే అంటే అరెస్ట్ చేస్తే దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. సో ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్ 2 టైప్స్. సో మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక ఏ పర్సన్ వుడ్ బి అరెస్టెడ్ ఆఫ్టర్ హీ ఆర్ షీ హాజ్ రిపోర్టెడ్లీ కమిటెడ్ సమ్ అఫెన్స్. సో వాళ్ళు ఒక క్రైమ్ చేశారని చెప్పి చేస్తారని అంటే ముందే అరెస్ట్ చేస్తామంట. However, there are exceptions to this. Sometimes a person can be arrested simply out of an apprehension that he is or likely to engage in unlawful activity and imprisoned for some time without following the above mentioned procedure. So జనరల్గా ఒక వ్యక్తి అఫెన్స్ చేస్తే మన క్రైమ్ చేస్తే అరెస్ట్ చేస్తాం. అలా కాకున్నట్ల సో ఒక వ్యక్తి ఒక అన్లాఫుల్ యాక్టివిటీ చేయబోతున్నాడని, అలాగే ముందుగానే ఒక పెద్ద ఇష్యూ జరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, సో ఆ వ్యక్తిని ముందుగానే అరెస్ట్ చేస్తారనమాట. So this is known as preventive detention. It means that if the government feels that a person can be threat to a law and order for the peace or security of nation, it can detain or arrest the person. If this preventive detention can extend only for 3 months. సో ముందే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ 3 months వరకే డిటెన్షన్ అని చేయొచ్చు. తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేయాలంటే
సో అడ్వైజరీ బోర్డుకి రివ్యూకి తీసుకురావాలి. On the face of it, preventive detention looks like an effective tool in the hands of the government to deal with antisocial elements or subversives. సో యాంటీ ఎలిమెంట్స్ పైన యాక్ట్ చేయడానికి ఇవి ఒక టూల్గా వర్క్ చేస్తుంది అనమాట ప్రివెంటివ్ డిటెన్షన్. బట్ దిస్ ప్రొవిజన్ హ్యాస్ ఆఫెన్ మిస్యూజ్డ్ బై ద గవర్నమెంట్. సో కొన్నిసార్లు ఇది గవర్నమెంట్ చేత మిస్యూజ్ కూడా చేయడం జరుగుతుంది. సో మెనీ పీపుల్ థింక్ దట్ దెర్ ఆర్ మస్ట్ బి సేఫ్ గార్డ్స్ ఇన్ దిస్ లా so that it may not be misused against people for a reason that other than that which are really justified. So in fact there is a clear tension between right to life and personal liberty and the provisions of for preventive detention. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఎప్పుడు చేస్తారంటే ఎగ్జాంపుల్కి మన యాస్పిరెంట్ సొసైటీలో చూస్తాం పర్టికులర్గా నోటిఫికేషన్స్ ఇవ్వలేదని పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా సో టోటల్గా మొత్తం స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలెక్ట్ చేసి పెద్ద ర్యాలీ చేయాలని పూనుకున్నారు అనుకోండి. సో గవర్నమెంట్ సో ఆ పొలిటికల్ లీడర్ని డిటెన్షన్ చేస్తుంది. ఇది ఇమాజినరీగా చెప్తున్నాను. సో పొలిటికల్ లీడర్ని ఇంటిలో నుంచి బయటికి రాకున్నట్లు హౌస్ అరెస్ట్ చేస్తే దాన్నే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అంటే ఎందుకంటే ఇక్కడ సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అలాగే కొన్నిసార్లు ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే పార్టీ పవర్లో ఉంటుందో సో వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ర్యాలీస్ కానీ అలా చేసేటప్పుడు డిటెన్షన్ అనేది చేస్తుంది అనమాట. అంటే జస్టిఫైడ్ కాకుండా కానీ డిటెన్షన్ అనేది చేస్తుంది. సో రైట్ టు లైఫ్కి అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సో ప్రివెంటివ్ డిటెన్షన్స్కి కూడా టెన్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మిగతా అదర్ ఫ్రీడమ్స్ చూస్తే రైట్ టు ఫ్రీడమ్లో మనకి యూ కెన్ సీ దట్ అండర్ ద రైట్ టు ఫ్రీడమ్ దెర్ ఆర్ సమ్ అదర్ రైట్స్ యాజ్ వెల్. దీస్ రైట్స్ హౌవర్ నాట్ అబ్సల్యూట్. సో కొన్ని రైట్స్ కూడా ఉన్నాయి రైట్ టు ఫ్రీడమ్. సో అవన్నీ కూడా నాట్ అబ్సల్యూట్ అంటే సంపూర్ణ రైట్లు కాదంటే వాటికి పర్టికులర్గా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి గవర్నమెంట్ చేత. సో ఫర్ ఎగ్జాంపుల్కి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్ట్రిక్షన్స్ సచ్ యాజ్ పబ్లిక్ ఆర్డర్, పీస్ అండ్ మొరాలిటీ. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు స్పీచ్ చెప్పొచ్చు, అలాగే వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే మనకి కానీ పబ్లిక్ ఆర్డర్, పీస్, మొరాలిటీ ఉండాలి. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్పొచ్చు అని ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళు పబ్లిక్ ఆర్డర్ని, పీస్ని చెప్పకూడదు. అంటే కమ్యూనల్ క్లాసెస్ వచ్చేటట్టు కూడా పీస్ దెబ్బతినేటట్టు కూడా పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడేటట్టుగా అలాగే మొరాలిటీని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. రిస్ట్రిక్షన్స్తో ఉంటాయి అనమాట. సో ఫ్రీడమ్ టు అసెంబుల్ టు ఈస్ టు బి ఎక్సర్సైజ్ పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్. అలాగే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది అసెంబుల్ అవ్వడానికి. కానీ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే వాళ్ళు ఆర్మ్స్తో అసెంబుల్ అవ్వకూడదు, పీస్ఫుల్గా అసెంబుల్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు మీటింగ్ పెట్టుకోవచ్చు. సో అసెంబ్లీ గ్రూప్స్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళంతా కూడా ఆర్మ్స్తో ఉండకూడదు. సో అది రిస్ట్రిక్షన్ అన్నమాట. సో గవర్నమెంట్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు అనమాట. లైక్ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons వాజ్ అన్లాఫుల్. అంటే కొన్నిసార్లు 5 మంది కంటే ఎక్కువగా గ్రూప్స్గా అలా పెట్టి అసెంబ్లీ అవ్వకూడదని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. సచ్ పవర్స్ కెన్ బి ఈజీలీ మిస్యూజ్డ్ బై ద అడ్మినిస్ట్రేషన్. కొన్నిసార్లు ఇది అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ఈ ప్రొవిజన్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారనమాట. ద జెన్యూన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ అన్ యాక్ట్ ఆర్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ బై ద పీపుల్ మే బి డినైడ్ పర్మిషన్. సో కొన్నిసార్లు గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ తీసుకొస్తే దానికి అగోజిస్ట్గా పీపుల్ అసెంబుల్ అవుతే కొన్నిసార్లు ఈ రైట్ అనేది వైలేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ద పీపుల్ ఆర్ అవైల్ అండ్ విజిలెంట్ ఇన్ రిగార్డ్ టు దర్ రైట్స్ అండ్ చూస్ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ సచ్ యాక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సచ్ మిస్యూజ్ బికమ్స్ రేర్. సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ సమ్ మెంబర్స్ హ్యాడ్ ఎక్స్ప్రెస్ దర్ డిస్సాటిస్ఫాక్షన్ అబౌట్ ద రిస్ట్రిక్షన్ రైట్స్. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోనే కొంతమంది ఈ రిస్ట్రిక్షన్స్ పైన అభ్యంతరం వ్యక్తం చేశాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు వీటిని కూడా వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మనకి సోమనాథ్ లహిరి గారు సో ఈ కామెంట్స్ చేస్తారు. సో ఐ ఫీల్ దట్ మెనీ ఆఫ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. యూ విల్ ఫైండ్ దట్ వెరీ మినిమమ్ రైట్స్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ అండ్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్వేరియబుల్లీ ఫాలోడ్ బై ప్రొవిజన్. So almost every article is followed by provision which takes away the right almost completely. So what should be in our concept of fundamental? We want to incorporate every one of these rights with our people, which our people want to get. సో ఈయన ఏం కామెంట్ చేశారంటే పోలీస్ కానిస్టేబుల్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ రైట్స్ అనేది తయారు చేసినట్టుంది. సో ప్రతి సిటిజన్కి కూడా ఇవి మినిమం రైట్స్ అనేవి ఉండాలి. సో వీటికి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండకూడదు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఏదో కానిస్టేబుల్కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్షన్ చేసినట్టుంది అని కామెంట్ చేశారనమాట. అంటే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అలాగే ఫ్రీడమ్ టు అసెంబ్లీకి మినిమమ్ మెంబర్స్ని అలో చేసేటట్టు ప్రొవిజన్స్ ఉండడం వల్ల ఆయన కామెంట్ చేస్తారు. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్. సో ఒక పర్సన్ అరెస్ట్ చేశారంటే రైట్, సో అక్యూజ్డ్ పర్సన్స్కి రైట్స్ కూడా ఉంటాయి. సో అవర్ కాన్స్టిట్యూషన్ దట్ పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ వేరియస్ అఫెన్సెస్ వుడ్ ఆల్సో గెట్ సఫిషియెంట్ ప్రొటెక్షన్. సో ఐ బిలీవ్ దట్ ఎనీవన్ హూ ఈస్ చార్జ్డ్ విత్ సమ్ అఫెన్స్ ఈస్ గిల్టీ.
హౌఎవర్ నో వన్ ఈజ్ గిల్టీ అన్లెస్ ద కోర్ట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ పర్సన్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్. సో ఒక వ్యక్తి సో ఛార్జ్ చేసి పెట్టి అంటే మర్డర్ చేశాడని అరెస్ట్ చేస్తే సో ఆ వ్యక్తి గిల్టీ కాదు అంటిల్ ద కోర్ట్ హ్యాస్ ఫౌండ్ దట్ పర్సన్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్. సో కోర్టు ప్రూవ్ చేసేంత వరకు కూడా సో అరెస్ట్ చేసిన వ్యక్తి గిల్టీ కాదనమాట. సో అందుకే ఆ అక్యూజ్డ్కి కూడా రైట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో నెసరీ దట్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ క్రైమ్ షుడ్ గెట్ అడిక్వేట్ ఆపర్చునిటీ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్సెల్ఫ్. ఒకవేళ క్రైమ్ చేసిన వ్యక్తి కూడా అరెస్ట్ చేయబడితే సో ఆ వ్యక్తి డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, అడిక్వేట్ ఆపర్చునిటీ అని ఉంటుంది. టు ఎన్ష్యూర్ ఏ ఫేర్ ట్రయల్ ఇన్ కోర్ట్స్ ద కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్ 3 rights. సో కోర్టులో ఫేర్ ట్రయల్ కోసము ఈ 3 ప్రొవిజన్స్ కూడా ఉంటాయన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో నో పర్సన్ వుడ్ బి పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్. ఒక వ్యక్తి ఒకసారి చేసిన తప్పుకి ఒకసారి కంటే ఎక్కువ శిక్ష అనేది వేయకూడదు. సో నో షెల్ డిక్లేర్ ఎనీ యాక్షన్ యాజ్ ఇల్లీగల్ ఫ్రమ్ బ్యాక్ డేట్. సో ఒక 100 ఏళ్ల క్రితం చేసిన తప్పుని సో ఈ ప్రజెంట్ డేట్లో వచ్చిన లాస్ని ఎన్ఫోర్స్ చేసి అలాగా నో షెల్ ఇన్ని యాక్షన్ కూడా ఇల్లీగల్ అని డిక్లేర్ చేయకూడదు. నో పర్సన్ షెల్ బి ఆస్క్ టు గివ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. సో ఒక వ్యక్తి తనంతకు తానే ఎవిడెన్స్గా ఉండలేడు అనమాట. సో ఇవన్నీ కూడా రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ అను. నెక్స్ట్ మనము రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఈ చాప్టర్ 2 పార్ట్ బిలో చెప్పుకుందాం, మిగతా రైట్స్ అన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.